పాత్రికేయుల సమావేశంలో నిన్న మాట్లాడినప్పటికీ ఆ రోజు యశ్వంత్ సిన్హా గారు వచ్చినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు నెక్స్ట్ డే వారి పబ్లిక్ మీటింగ్ వాళ్ళ నేషనల్ కన్వెన్షన్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి రెండవది దేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల విషయంలో వారు చెప్పడం జరిగింది. ఏ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు హైకోర్టులో జరిగిన సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశాల విషయంలో జడ్జిలను కూడా బెదిరించే స్థాయిలో వాళ్ళ ప్రవర్తన ఉన్నదని, ఆ విషయంలో కానీ దేశంలో కేంద్ర ప్రభుత్వ జీడీపీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ అంశాల విషయంగా. రెండోది, ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మామూలుగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది డెవలప్మెంట్, వెల్ఫేర్, శాంతి భద్రత. ఆ విషయంలో కానీ ఈ అంశాలు చాలా ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా అంశాలు మాట్లాడినప్పుడు ఏక్నాథ్ షిండే విషయాన్ని కూడా వారు ప్రస్తావించడం జరిగింది. నిన్న ఈ రోజు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు కానీ ఇంకా వాళ్ళ నాయకుడు. రెండోది, పంజాబ్ లో చంద్రబాబు కూడా 7 మంది ఇన్ఛార్జులు. పంజాబ్ లోనేమో చెల్లులే, ఇక్కడ వచ్చి ఆయన ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఆయన తరఫు ఎవరు అసలు 8 సంవత్సరాలల్లా మాతో పాటు కేంద్ర ప్రభుత్వం వచ్చింది బీజేపీ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 24 గంటల కరెంటుతో పాటు, ఇంటింటికి తాగునీరుతో పాటు, ఇరిగేషన్ వాటర్తో పాటు ఇక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక్కోడుగా ఉన్నాయి. దాంట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి కార్యక్రమం, కేసీఆర్ కిట్టు, పెన్షన్లు, మిషన్ కాకతీయ. రెండోది, పెరిగిన వరి ధాన్యం మనం ఏ విధంగా సేకరిస్తున్నాం, రైతాంగానికి రైతు బంధు, రైతు బీమా, కొత్తగా దళిత బంధు కార్యక్రమాన్ని, హైదరాబాద్ డెవలప్మెంట్ మోడల్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసిపోయారు బాగా హైదరాబాద్ సిటీలో. ఇవన్నీ అంశాలు చెప్తుంటే వాళ్ళు ఏ మార్పులో నిన్న ఈ రోజు ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతారో భగవంతుడికే తెలియాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మేము రెడీ, అందరం ఒకటేసారి ఎలక్షన్ పోయి తెలుసుకున్నాం. దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలనుకుంటారా లేదనుకుంటారా దేశ ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణలో మేము ఉండాలా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ విషయాలను పక్కన పెట్టి ఆయన ఏదో వల్గర్గా ఏది పడితే అది మాట్లాడు. రెండోది, పోడు ముక్కుల సమస్య, దాంతోపాటు ధరణి. ఇప్పుడు ఈ ధరణి ఈ రోజు మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, అంటే ఇక్కడ సైట్ పర్చేజ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు పెట్టాలని చెప్పి ఈ రోజు యాక్చువల్ మీటింగ్ ఉంటాయి. బికాస్ ఆఫ్ వరదల వలన పోస్ట్పోన్ చేశారు. ఈ రెవెన్యూ సదస్సులలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది.
అందరేమో రిజిస్ట్రేషన్ పోయినప్పుడు అప్రిషియేట్ చేస్తూ మాకు ఇంతకుముందు నానా రకాలుగా ఇబ్బందులు ఉండే, మొటేషన్ కావాలంటే ఇబ్బందులు ఉండే. రెండోది మాకు సైడ్ బై సైడ్ జాగాలు ఉన్న వాళ్ళతో ఇబ్బందులు ఉండే. బట్ ఈ ధరణి అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది చెప్పేది. బట్ వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి ఒకటి. రెండోది రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఫారెస్ట్ యాక్ట్ కానీ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి మూడు భూముల సమస్య ప్రధానంగా తీర్చేది సెంట్రల్ గవర్నమెంట్. మేము అప్లికేషన్ అన్ని కలెక్ట్ చేసి పెట్టినాం అన్ని జిల్లా కలెక్టర్లకు చెప్పి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏంటంటే అందరికీ దొరుకుతున్నటువంటి బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు దొరకాలి, వాళ్లకు రైతు బంధు రావాలి, మిగిలిన గవర్నమెంట్ సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రావాలని వారు డే 1 నుంచి చెప్తున్నటువంటి ఇష్యూ. ప్రతిదాన్ని మనం అసెంబ్లీలో ఒకటి తీర్మానం చేసి గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో కానీ, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ, ఎస్సీ కేటగిరేషన్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ తీర్మానం చేసి పంపిస్తే దానికి అతి లేదు గతి లేదు. నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి బాధ్యత దేశమంతా అభివృద్ధి కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ప్రోగ్రెసివ్ రాష్ట్రాలని ఇంకా ప్రమోట్ చేయాలి. అది వదిలిపెట్టి డబల్ ఇంజన్ సర్కార్ ఆయతో ఆమె కలిగి అంటే మరి మీరే ప్రైమ్ మినిస్టర్, తెలంగాణ భూభాగం ఈ దేశంలో లేనట్ట అది చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలం. నేను కిషన్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచి ఎన్ని సంవత్సరాలు? 1 లక్ష రూపాయలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టింది చూపించగలుగుతారా? రెండోది దేవుళ్ళ గురించి, మతాల గురించి. అంటే మీరు రాజకీయ చిల్లరగా రాజకీయాలు చేసే తత్వం మీరు తప్ప ఎవరు ఉండదు ప్రపంచం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ అభివృద్ధి జరుగుతాయి. ఈ దేశంలో ఎక్కడ జరుగుతాయి? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రైట్ రాయల్ గా ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన భారతదేశంలో ఏకైక టెంపుల్. అదేవిధంగా భద్రాద్రి కానివ్వండి, ధర్మపురి కానివ్వండి, ఇట్లా చాలా దేవాలయాలని, జోగులాంబ దేవాలయం, భద్రకాళి దేవాలయం. దీంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఒకవైపున మసీదుల విషయంలో కానీ, చర్చిల విషయంలో కానీ అన్ని సమపాలుగా చూసి పండుగలు కూడా మరి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి. మీరు ఒక్క టెంపుల్ అన్నా ప్రభుత్వ డబ్బులతో కలిసిన టెంపుల్ ఒకటి చూపిస్తారా? మొన్న ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ లో ఓడిపోతామనే భయంతో ఆ కాశీలో డ్రామా చేసినటువంటిది మీరు కాదా? రెండోది మీ కమిట్మెంట్ ఎక్కడికి? మాట్లాడితే మదరంగు పూసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మీరు ఎక్కడన్నా బాధ్యతగా ప్రవర్తించినటువంటి దాఖలాలు ఉన్నాయి. రెండోదంట ఏకనాథ్ షిండే పేరు చెప్తానంటే భయపడుతున్నమాట. ఏకనాథ్ షిండే గారు చేసింది మీరు సపోర్ట్ చేస్తాం. రెండోదంట బీజేపీకి సంబంధం లేదంట బండి సంజయ్ గారు చెప్పారు. మరి ఆయన ముఖ్యమంత్రి, మరి డిప్యూటీ సీఎం ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు? మొన్న స్పీకర్ ఎన్నుకోరు వారెవరు? రేపో బాబు అక్కడ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అయితే మరి మీరు భాగస్వామి అవుతుందా లేదా? రెండోది మధ్యప్రదేశ్ ఏం చేశారు, కర్ణాటకలో ఏం చేశారు, గోవాలో ఏం చేశారు? మళ్ళా గోవాల సరిపోతలేదని ఇంకో కొంతమందిని లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి నేను ఇష్టం ఉన్నట్టు నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం.
రెండోదంట అభద్రతా భావం మాకుందట. మా పార్టీల నుంచి వెళ్ళిపోతారు, పోయే వాళ్ళు ఉన్నారట. మీ రకం గాలి మీద ఉన్న పార్టీ మాది. రైట్ రాయల్ గా తెలంగాణ సమాజంతో ఉద్యమాలు చేసి వచ్చినటువంటి పార్టీ. ఏ రోజు దేశంలో 6 రోజులైనా తిరిగి గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనుకుంటున్న ప్రజలు. ఇంత బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్, వెల్ఫేర్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏవైతే సామాజిక కులాలు అందరికీ హైదరాబాద్ సిటీలో కోకాపేట కానీ, ఇక్కడ ఉప్పల్కలం కానీ ఆత్మ గౌరవ భవన కోట్లాది విలువ చేసేటువంటి స్థలాలని వాళ్ళకి ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం. రెండవది, చట్టం ప్రకారం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే ఫుడ్ గ్రెయిన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలనేటువంటి దాన్ని పెరిగిన వరి ధాన్యానికి భయపడి పారిపోయిన వాళ్ళు మీరు. అసలు మీ బాధ్యత. ఎందుకంటే గోడౌన్స్ అన్ని ఉండేది ఎఫ్సిఐ కంట్రోల్. రెండోది, ఫుడ్ గ్రెయిన్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది. నేను మొన్న లండన్ పోయినప్పుడు అక్కడ రేట్లు విపరీతమైనటువంటి రేట్లు, మన బియ్యం కానీ కూరగాయలు కానీ ఎక్కడికే వస్తున్నాయంటే ఇండియాకి. రెండోది ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ సేకరించడం అంటే అవి మన దాన ధర్మాలు చేసేదియా? రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మీకు డబ్బులు వస్తాయి. దానికి కూడా మీరు కక్ష సాధింపు చర్య కింద తెలంగాణ ప్రభుత్వం సేకరించినటువంటి వరి ధాన్యాన్ని కొనొద్దు అని కొంతమంది కిషన్ రెడ్డి, కొంతమంది బండి సంజయ్ ఎక్కడ పాల్గొన్నారో మీరు చూసారు. ఆయన పీయూష్ గోయల్ గారు వాళ్ళకి అప్పుడు స్టేట్మెంట్ మా ఊళ్ళు ఇచ్చింది, మేము ఎట్టి పరిస్థితుల్లో కొనమని చెప్పినటువంటి వ్యక్తి మనం చూసింది. ఏకంగా ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు హైదరాబాద్ లో ధర్నా చేశారు, ఢిల్లీలో ధర్నా చేసినా కానీ ప్రభుత్వం దిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు. రెండోది, చాలా అంశాల విషయంలో మాట్లాడేది. బ్యాంకులని దోపిడీ చేసిన వాళ్ళని పట్టుకొచ్చేదా అని అడిగాను. నల్లధనాన్ని తెస్తామని చెప్పినటువంటి వాళ్ళని మరి 8 సంవత్సరాలు అయితే తెచ్చిందా అని అడిగాను. వాటికి సమాధానం చెప్పరు. మాంకాళి జాతర జరుగుతుంది హైదరాబాద్ సిటీలో. 17 కోట్ల రూపాయలు ప్రైవేటు దేవాలయాలకు డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? చెప్పగలుగుతారా? దేవుళ్ళ మీద మీకు సెంటిమెంట్ మీద మీకు ప్రేమ ఉందా? మాకు ప్రేమ ఉందా? మీరు చెప్తారా? ఈ దేశంలో చాలా పండుగలు జరుగుతాయి. గుజరాత్ లో జరుగుతాయి, ఢిల్లీలో జరుగుతాయి, ఉత్తరప్రదేశ్ లో జరుగుతాయి. ఎవరైనా ₹1 ఇచ్చిందా చెప్పగలుగుతారా మీ ప్రభుత్వాలు? ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ పోలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, తెలంగాణ ఏ స్థానంలో ఉంది? రెండోది, రోడ్ కనెక్టివిటీ, లా అండ్ ఆర్డర్. ఈ రోజు ఐటీ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు రేపు ప్రపంచ దేశాలకు పోయినా కానీ ఆడ చెప్పుకోనికి నీకు రైట్ ఉంది. నా ఇండియా లోపల హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ జరిగింది అని ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పుకునే రైట్ ఉంది. మీరు అది కూడా చేయరు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏమంటే ఇయ్యరు. విభజన